చూడంగా ఒక బండి తీస్తే బండి కింద ఒక తేలు ఉంటుంది. ఆ తేలు చేతుల మీద నడుచుకుంటా పోతుంది. సేమ్ అదే మాదిరిగా రెండు కాళ్ళు పైన తలకాయ కింద ఒక తేలు మాదిరిగా ఈ అబ్బాయి నడిచి చూపెట్టాలి. ఒకసారి చిన్న పిల్లలు సభలు కొట్టాలి. వాళ్ళు ఇక సార్ చిన్న పెద్దలు చూడంగా అలాగా పనిచేయవద్దు. ఇప్పుడు జంపింగ్ సినిమా జంపింగ్ సార్ మీరందరూ చూడంగా గీడ నిలబడి 1-2 జంపింగ్లు టకా టకా ఈ హైట్ లో రావాలి. సపర్లో అలాగా పందినవద్దయ్యా 1-2 జంపింగ్లు వస్తే ఎవరు మెచ్చలేదు. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే మనిషికి 4 జంపింగ్లు 4 జంపింగ్లు పందినమో కావాలి. తర్వాత బైక్ జంపింగ్ తో పందినమో చూపిస్తాను. సబర్లో చెప్పినాను సార్. ఇప్పుడు బైక్ జంపింగ్ తో పందినమో కావాలి. ఏమి చేయాలంటే సార్ ఈ బైక్ మీద నిలబడాలి సార్. ఇలా పండినము సినిమాలో చూపిస్తారు సార్. డూబ్ అన్నయ్య వెనక తాళ్ళు కట్టి జంపింగ్ తో పండినము చూపిస్తారు. ఇప్పుడు రియల్ జంపింగ్ ఏందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకసారి గడ సభలో సార్. ఎందుకంటే నాకు బ్యాలెన్స్ దొరకాలి కాబట్టి గీడి దాకా వచ్చాను సార్. అలాగా పంజనవద్దు. 2 కాళ్ళు కట్టేసి జంపింగ్ అన్నయ్య సార్. మీరందరూ చూడంగా 2 కాళ్ళు కట్టేసి ఏదైనా పని చేస్తామా? లేదు రాజు సార్. మీరందరూ చూడంగా దాని మీదకెళ్ళి జంపింగ్ చేయాలంటే చాలా కష్టము. 2 కాళ్ళు కట్టేసి జంపింగ్ తో పంజనమో చూపిస్తాను. ఒక్కసారి గడే సబర్లు
పనితనము కావాలి. ఆ. ఇద్దరు మనుషులు సార్, ఆ. ఒక అబ్బాయి ఆ. ఒక చిన్న అమ్మాయి. ఆ. ఇక మీరందరూ చూడంగా ఆ. ఇద్దరు మనుషులు ఇల్లు దూరాలి సార్. ఏయ్. ఇక నిన్న పనితనము చూపెట్టినాక ఆ. నెక్స్ట్ పనితనం వాళ్ళతో పనితనము చూపిస్తాను. ఆ. సార్ మీరు అందరూ చూడంగా ఏయ్. ఇది లబ్బర్ని అనుకుంటారు అన్నయ్య, అవును. మీ అందరికి వినిపిస్తాను. ఆ, సార్ మీరందరూ చూడంగా ఆ. బోరింగ్ రాడన్నయ్య ఏయ్. వచ్చి వినిపొచ్చువా. ఆ. ఇక మీరందరూ చూడంగా ఆ. 2 చేతులు, ఆ. 2 కాళ్ళు, ఆ. ఒక తలకాయ, ఆ. ఒక లబ్బర్ మూట సార్ మీరందరూ చూడంగా అవును. కడుపుల పెగులు తెగిపోవాలి, ఆ. కంటికి రక్తము చానుకోవాలి. ఆ. మీరందరూ చూడంగా ఆ. నిన్న చూపించిన పనితనం అయిపోయినాక ఏయ్. ఇద్దరు అమ్మాయిలు ఆ. యొక్క పనితనము చూపిస్తాను. ఆ. ఒకసారి చిన్న పిల్లలు గడ్డే సభలు కొట్టాలి మన గ్రామంలో. మధురమాయనే నా తల్లి నిన్ను విడిచి దూరం మదిలో నీ తీపి గురుతులే నా తల్లి అమ్మా నీ ప్రేమ దూరమాయనే నా తల్లి నిన్ను విడిచి దూరం ఉంటినే మదిలో నీ తీపి గుర్తులే నా తల్లి తినబెట్టిన రోజు మరువనే కానరాని పట్నం వచ్చినా కష్టాలెన్నో నేను పడుతున్నా తిండి నేను వినకపోయినా తిన్ననమ్మ మంచిగున్నా బాధలెన్నో సంపుకున్నా తప్పేలేక మోసుకుంటున్నా నిన్ను నేను రోజు తెలుసుకుంటూ సత్తి పిల్లడల్లి ఏడ్చుకుంటా బిడ్డ తల్లి 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 నా బంగారు కొండవే తల్లి నేను బతుకుండే ఈ రోజులన్నీ మన బాగు కోసమే నమ్మ తల్లి 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 నా బంగారు కొండవే తల్లి నేను బతుకుండే ఈ రోజులన్నీ మన బాగు కోసమే నమ్మ తల్లి అమ్మా నీ ప్రేమ దూరమాయనే నా తల్లి నిన్ను విడిచి దూరం ఉంటినే రోజు పొద్దుగల్లెత్తినే పని కోసం అని సుత్తనే దొరికితేనే కడుపు నిండునే సార్ మీరందరూ చూడంగా బోరింగ్ రాడన్నయ్య. అవును సార్ మీరందరూ చూడంగా ఈ సైడ్ బొక్కలన్నీ దెబ్బకి ఇరిగిపోయినాయి అన్న. అవునయ్యా సార్ ఇది బోరింగ్ రాడు సార్. అవునయ్యా అబ్బరిది అనుకుంటారు అన్నయ్య. అవును సార్ ఇగో సార్ మీరందరూ చూడంగా అలాగా పంపడం కట్టం కట్టం సార్. ఇక మన గ్రామంలో నువ్వు చూసుకోమ్మాయి. అవును ఇప్పుడు ఏమి చేయాలంటే వేరే పనితనము. అవును ఇక అమ్మాయి ఇప్పుడు మీరందరూ చూడంగా జాతిగా ఆడమ్మాయితో పనితనము. అవును ఇక సార్ మీరందరూ చూడంగా జాతికి ఆడమ్మాయితో పనితనము కావాలి సార్. అవును మీరు ఏమనుకుంటారంటే చిన్నలు వేస్తలేరు పెద్దలు వేస్తలేరు అన్నయ్య. అవునయ్యా అనుకుంటారు సార్. అవును పొద్దున మైక్ సెట్ లో చెప్పినాను బైక్ జంపింగ్ అని. బైక్ జంపింగ్ తో పనితనము చూపిస్తాను. అవును కొద్దిగా రోడ్డు వేయాలి సార్, కొద్దిగా జరగాలన్నయ్య. సర్కస్ ఉన్నది ఎవరు వెళ్ళిపోవద్దు సార్. అవును సర్కస్ అయిపోలేదని నేను ఇంకా చెప్పలేదు చూడగలగా అన్నయ్య. చిన్న చిన్న పిల్లలు పట్టుకొని మన గ్రామంలో సార్ పొట్ట గురించి కష్టపడుతున్నాను. అవునే నా కష్టము చూడాలి. అవును మీ ప్రేమతో ఒక 100 రూపాయలు ఇచ్చిన, ఒక 200 ఇచ్చిన, ఒక 50 రూపాయలు ఇచ్చిన మీ ప్రేమతో సహాయకారం చేయాలా కానీ సర్కస్ వాడికి 100 రూపాయలు 200 ఎందుకు ఇవ్వాలరా? రేపు పొద్దున ఒక కోట తీసేస్తుంది అని జేబులో పట్టుకొని వెళ్ళిపోవద్దు సార్. చిన్న చిన్న పిల్లలు పట్టుకొని కష్టపడుతున్నాను. నా కష్టము చూడాలి, దానము ధర్మం చేయాలి సార్. అవును మీరందరూ చూడగన్నయ్య పెద్దవాళ్ళు ఉండే సార్. మా డాడీ ఉండే కానీ మా వాళ్ళ పానం మంచి లేదంట సార్. అవును ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్నారు.
దొరకలేక కింద పడితే ఇక సారి మీరందరూ చూడవచ్చు ఇక కాలు ఎరిగిపోయిందన్నయ్య బొక్క మొత్తం నిచ్చి అయిందంట మా దగ్గర వాళ్ళే చూసి వస్తామని పోయిండు మా డాడీ ఎవరు సార్ మీరు అనుకుంటారు ఒక తంత్రంతోనో మంత్రంతోనో చేస్తున్నారని పొట్ట గురించి సార్ తంత్రం లేదు మంత్రం లేదు జారి పొట్ట గురించి కొద్దిగా మిస్టేక్ అయినా అమ్మాయి రక్తము గడ్డగా కట్టి దెబ్బకే పానం పోతుంది సార్ మీరందరూ చూడంగా నా కష్టము చూసి ఎవరు వెళ్ళిపోవద్దు దానము ధర్మం చేయాలి ఇప్పుడు ఏమి చేయాలంటే బైక్ సార్ మీరందరూ చూడంగా బైక్ ఎంత బరువు ఉంటుందంటే చాలా బరువు ఉంటుంది మీరందరూ చూడంగా క్వింటల్ 10 కేజీలు క్వింటల్ 20 కేజీలు ఉంటుంది సార్ బైక్ అన్నయ్య ఇప్పుడు ఏమి చేయాలంటే మీరందరూ చూడంగా 100 స్పీడ్ లో రావాలి బైక్ సార్ మీరందరూ చూడంగా అమ్మాయి మీదకి వెళ్ళిపోవాలి అలాగా పనితనము చూపెట్టినప్పుడు సార్ మీరందరూ చూడంగా దెబ్బకి అయ్యి మన గ్రామంలో చాదర తాగిందనుకో రక్తము గడ్డకి కట్టుకుంది అమ్మాయి చచ్చిపోతుంది ఇక మన గ్రామంలో ఇప్పుడు అమ్మాయితో పనితనము చూపిస్తాను ఒక్కసారి గట్టే సపట్లు పెట్టు పడ పెట్టావా మళ్ళా ఏ చిట్టి పడబెట్టు అట్లా తెలుసు సార్ దెబ్బకి అమ్మాయి ప్రాణం పోతుంది సార్ మీరందరూ చూడంగా అప్పటినే కష్టపడుతున్నాం